నెక్స్ట్ వీక్ నుంచి నాకు నైట్ షిఫ్ట్. నాకు అదే పడచ్చు, కలిసి వెళ్ళొచ్చు. హాయ్ శ్రీ. నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ కలుద్దాం. Sure. ఓకే బాయ్. ఎందుకొచ్చావు? ఎప్పుడొచ్చావని అడుగుతావు అనుకున్నానమ్మా. మొన్నే కదా డబ్బు పంపించాను, మళ్ళీ ఏంటి? నేను వచ్చింది డబ్బుల కోసం కదమ్మా. 2 రోజులుగా నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఏమైందోనని కంగారు పడి వచ్చాను. అయినా కంగారు పడాల్సిన అవసరం ఏంటి? నేనేమైనా చిన్నపిల్లనా? ఆడపిల్లవు కదమ్మా, అందుకే కాస్త కంగారు. నేను సంపాదించే శాలరీలో సగం పైగా మీకే పంపిస్తున్నాను, ఇంకా ఎందుకు కంగారు? అయినా నా బతుకు నన్ను బతకనివ్వరా? కంగారుతో వచ్చావా లేక అనుమానంతో వచ్చావా? ఆహా, అనుమానంతో కదమ్మా, కన్న ప్రేమ. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పెద్దదానివైనా మాకు కూతురివే, చిన్నపిల్లవే. జాగ్రత్తమ్మా. నీ మనసు బాధ పెట్టుంటే క్షమించు. అమ్మ నీ కోసం ఇవి పంపించింది, తీసుకోమ్మా. సర్లే. రూపా, నేను ఈవినింగ్ మీ నాన్నగారు వచ్చేళ్లారు. ఎక్కడికి వెళ్ళాడు? కిందే ఉన్నాడు. రియల్లీ? రాత్రంతా ఇక్కడే వెయిట్ చేశారా? ఆయన ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావే? ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నావు. మా బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉన్నానే, వీకెండ్ కదా, సరదాగా ఎంజాయ్ చేద్దామని. ఏంటి రూపా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా? వాట్స్ రాంగ్ విత్ యూ? మీ పేరెంట్స్ నీ మీద ఎంతో నమ్మకంతో పంపిస్తే ఏంటి నువ్వు ఇలాంటి పనులు? ఆపవే బాబు నీ లెక్చర్. ఇప్పటి వరకు కింద మా నాన్న బుర్ర తిన్నాడు, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? లైట్ తీసుకో. డిగ్రీ వరకు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్, ఆ తర్వాత ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటాడు, వాడి రిస్ట్రిక్షన్స్. ఇంకా మనకి ఫ్రీడమ్ ఎక్కడుంది? మన గురించి మనం ఆలోచించుకునే టైం ఏది? మనకి దొరికే ఈ టైంని కూడా యూజ్ చేసుకోకపోవడం ఫూలిష్నెస్. నీ థియరీ వినడానికి బానే ఉంది, కానీ మన ఫ్యూచర్ అంతా ఇప్పుడున్న టైంతోనే ముడిపడి ఉంటుంది. ఫ్యూచర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఇప్పుడే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అలానే అంటావు, తర్వాత నీకు ఎవడో ఒకడు దొరుకుతాడు, అప్పుడు తెలుస్తుంది. అయినా సిటీలో అమ్మాయిలందరూ ఫాస్ట్గా ఉంటే నువ్వేంటే ఇంకా మిస్ అమ్మలో సావిత్రిలా అడ్వాన్స్డ్గా ఉన్నా, ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నా, అదంతా మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మిగతా అమ్మాయిలు చేస్తుందంతా తప్పనను, అలా అని నేనది ఫాలో అవను. ఐ నో వాట్ ఐ యామ్. ఎవరి వల్లో ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోను. బాయ్. వెళ్ళవే, వెళ్ళు. నిన్ను చేంజ్ చేసేవాడు, నీ మైండ్ని సెట్ చేసేవాడు ఖచ్చితంగా ఎవడో ఒకడు వస్తాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి 4 రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. అది